తర్వాత సినిమా అయితే బాగాలేదు. కేజీఎఫ్ సినిమా ఒక లెవెల్లో ఉంది. డైరెక్టర్ బాగా తీశాడు. ఈ డైరెక్టర్ కి సినిమా తీయడం రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీ డైరెక్టర్ బాగా తీయలేదు అసలు ఎప్పుడు సినిమా అయిపోతుందా అనిపిస్తుంది. ఎందుకు ఎవరు చంపుతారో తెలియదు. మినిమం 2000 మంది చంపేస్తారు. సినిమా అయితే చాలా వరస్ట్గా ఉందన్న. మనము ట్రైలర్ చూసినప్పుడు లేడీ డైరెక్టర్ ఏం తీస్తుంది అని అంతా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు. ఇప్పుడు సినిమా చూసి వచ్చినారు, మీకైతే నచ్చలేదు అంటున్నారు. నాకు కాదు, ఎవరికి నచ్చదు సినిమా. సినిమా యాక్టింగ్ పరంగా ఎలా చేశాడు? యాక్టింగ్ లేదు, స్టోరీ ఏమీ లేదు. స్టోరీ క్యారెక్టర్ కదా, తండ్రి కొడుకులు అంటే అది సరిగ్గా తీయలేదు అసలు. ఎందుకు తీసినాడు? అవునా? ఓకే, ఆల్రెడీ చెప్పి బయటకు వచ్చిందా? ఓకే, ఎవరు ఎందుకు చంపుతున్నారో తెలియదు, ఎందుకు చచ్చిపోతున్నారో తెలియదు. అసలు స్టార్టింగ్ నుంచి ఎవరిదాకా చెప్పినాం కదా, ఆ రొమాంటిక్ సీన్ లో కూడా ఫస్ట్ అయితే గ్లిమ్స్ వచ్చింది కదా, ఒకటి కార్ లో ఉండే సీన్. మనం టీజర్ లో ఏమైతే చూసినామో సినిమాలో కూడా అదే ఉంది. ఎక్స్ట్రాగా ఏమీ లేదు, దానివల్ల అసలు ఏమీ లేదు. అంటే మీకైతే కొంచెం డిసప్పాయింట్ గా ఉన్నారు. ఇంకా ఎక్స్పెక్టేషన్ ట్రైలర్ లో డ్యూయల్ రోల్ గా చూపించినారు కదా, కానీ ఫైనల్ లో అదంతా ఒక భ్రమలాగా చూపించేస్తారు. మధ్య ఏదో లేని పార్ట్ ఏమన్నా ఉందా బ్రో? పార్ట్ 2 ఏం లేదు. అదే పార్ట్ 2 ఏం లేదు బ్రో. పార్ట్ ఏమన్నా ఉందా? ఏం లేదా? పార్ట్ 2 లేదు. ఓకే ఓకే, మీకైతే కొంచెం అంటే ఒక సాహో లాగా అనిపించింది అంతే. సాహో లాగా అనిపించింది బ్రో. సింపుల్ ఏం లేదు బ్రో, ఇది యశ్ కుటుంబ కథ చిత్రం బ్రో. ఇది యశ్ కుటుంబంలో జరిగే విషయాల గురించే పాపం సినిమా అంతా. ఫస్ట్ హాఫ్ అయితే బ్రో సినిమా సెటప్ చేసి సరిపోయింది. సెకండ్ హాఫ్ పాపం అయితే దగ్గర వాడు ఆడియన్స్ ఆడుకోవాలనుకుంటున్నాడో లేకపోతే వాళ్ళు ఆడుకుంటారో అర్థం కావట్లేదు. గీతు మోహన్ దాస్ ఆడుకుంటారు లాస్ట్ లో. ఆవిడ మళ్ళీ డౌట్ వస్తుంది, మీరు యశ్ గీతు మోహన్ దాస్ ఆడినట్టు లాస్ట్ లో వేస్తుంది ఈ గీతు మోహన్ దాస్ ఫిల్మ్ అని. డౌట్ పడకూడదని. ఓకే ఓకే బ్రో, స్పాయిలర్ ఉంటుంది బ్రో, నీకే మెంటల్ ఎక్కుతుంది. వాడు కూడా ఇందాక ట్విట్టర్ లో రాసిన ట్విస్ట్ బాగుందని ఎలిబెట్ నరికేయాలి కొడుకుని. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ బ్రో. మా ఫ్రెండ్ దీపక్ ఉన్నాడు బ్రో, పాపం చాలా ఆశలు పెట్టుకున్నాడు. మొత్తం 30 టికెట్లు బుక్ చేసుకున్నాడు. నాకు తెలిసి అస్సాం బ్రో వాడు కంపల్సరీ. ఈతు మోహన్ దేవ్ సార్ చూపించండి అయ్యా ఒకసారి. ఆమె సినిమాలు ఎందుకు చెప్పండి బ్రో, అవి చూసి వస్తా ఫస్ట్. ఓకే ఓకే బ్రో, ఖచ్చితంగా ఈ ఆవిడ ఇన్స్పిరేషన్ తో తీసుకుంది. నాకేం అర్థం కావట్లేదు. ఓకే ఓకే, ఆమె ఏదో కొత్తగా ట్రై చేసింది కానీ అది ఎందుకు అసలు ఎవరు ఎందుకు చంపుతున్నారు అర్థం కాలేదు. ఆ హీరోయిన్లు ఏమో అర్థమే కావడం లేదు. ఓకే బ్రో, ఎలా ఉంది బ్రో? టోటలీ డిజాస్టర్. మీరు పెట్టిన దానికి ఎట్లా వర్తబుల్ కాదు. ఎక్స్పెక్టేషన్ భారీ పెట్టుకొని వచ్చినారు, కాకపోతే డిసప్పాయింట్ చాలా పెట్టుకుని వచ్చాం. టోటల్ అయితే 0. ఓకే ఉంది బ్రో, ఘోరంగా ఉంది. ఎవరు రాదండి దయచేసి, పిచ్చోళ్ళు అవుతాం. నా ఎలా ఉంది? టాక్సిక్ యావరేజా? కేజీఎఫ్ తర్వాత తీసాడు కదా, నచ్చలేదా? ఎలా ఉంది బ్రో టాక్సిక్? బ్రో ఎలా ఉంది టాక్సిక్? ఎలా అనిపించింది బ్రో టాక్సిక్? ఎలా ఉంది అన్న టాక్సిక్? చెప్పండి అన్న, ఎలా ఉంది సినిమా టాక్సిక్? ఎలా ఉంది చిన్న, బాగుందా టాక్సిక్? ఎలా ఉంది బ్రో? బ్రో ఎలా ఉంది టాక్సిక్? ఎలా ఉంది బ్రో? ఆయన యాక్టింగ్ అయితే బాగుంది కానీ సినిమా అయితే బాగాలేదు. సినిమా అయితే బాగాలేదు. లేడీ డైరెక్టర్ సరిగ్గా తీయలేదంటారా? సరిగ్గా తీయలేడు. ఆయన సూపర్ ఫైటింగ్స్ అంతా బాగుంది కానీ ఆయన యాక్టింగ్ అంతా బాగుంది కానీ సినిమా అయితే బాగాలేదండి. సినిమా అయితే బాగాలేదు. ఓకే ఓకే, ఎలా ఉంది బ్రో చెప్పండి? టాక్సిక్ ఎలా ఉంది చెప్పండి? ఎట్లా ఉంది? మీకు చూసినారు కదా, ఎట్లా ఉంది? సినిమా అయితే బాగుంది. సినిమా అయితే బాగుంది. యశ్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? అందరి యాక్టింగ్ బాగుంది కదా. మీకైతే నచ్చిందా నచ్చలేదా? నచ్చింది. సూపర్. నయనతార ఉన్నారు, రుక్మిణి వసంత్, కేఆర్ అద్వానీ అన్ని సూపర్. బ్యాక్ చెప్పండి, ఎలా ఉంది బ్రో టాక్సిక్? టాక్సిక్ మాదిరిగా ఉంది. యశ్ కేజీఎఫ్ తర్వాత తీశాడు కదా, చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. లేడీ డైరెక్టర్ అని ట్రైలర్లు కానీ టీజర్లు కానీ వచ్చినప్పుడు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. మీరు సినిమా చూసి వచ్చారు, ఎలా అనిపించింది? నాకేం నచ్చలే. మీకేం నచ్చలేదు. ఎలా ఉంది బ్రో టాక్సిక్? సూపర్గా ఉంది. నచ్చిందా మీకు? యశ్ యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్, హైలైట్. ఓవరాల్గా ఒక మాటలో చెప్పాలంటే టాక్సిక్ ఏం చెప్తారు? కేజీఎఫ్ తర్వాత తీసారు, బంపర్ ఆఫర్. చాలా మంది బాగాలేదు అంటున్నారు, మళ్ళీ మీరేం బాగుంది అంటారు. మీకు నచ్చింది కదా? ఉంది. అన్ని సీన్స్ బాగున్నాయి. యాక్టర్స్ అందరు యాక్టింగ్ బాగుంది. నయనతార ఉన్నారు, రుక్మిణి వసంత్, కేఆర్ అద్వానీ, అందరూ ఎలా చేశారు? పక్కా 100% కొట్టినారు, కుమ్మేసినారు. అప్పుడే మనం చూసాము. ఫైటింగ్ తక్కువ, స్టోరీ ఎక్కువ. దీంట్లో ఫైటింగ్ ఎక్కువ, స్టోరీ ఒక్కొక్క ఫైటింగ్ ఒక రకంగా తీసినారు. ఫైటింగ్ లేడీ డైరెక్టర్ కదా, ఆమె ఎలా తీసింది? ఆమె డైరెక్షన్ మాస్టర్ లాగా తీసినారు. అదే చాలా మందికి నచ్చలేదు, లేడీ డైరెక్టర్ సరిగ్గా తీయలేదు అంటున్నారు. మీకైతే నచ్చింది కదా? సూపర్. 3 గంటల 14 నిమిషాలు ఉంది కదా, ఎక్కడ బోర్ కొట్టలేదు? ఎక్కడ బోర్ కొట్టలేదు. ఓకే, ఓవరాల్ గా నచ్చింది. 3.5 ఇచ్చు. 3.5 ఇచ్చు. 5కి 3.5 ఇస్తా అంటున్నాడు అన్న.
5 ఇయచ్చు 5 ఓకే ఓకే టెస్ట్ ఫ్యాన్ కాబట్టి 5 ఇస్తాను. ఎస్ ఫ్యాన్ ఓకే. కేజీఎఫ్ తర్వాత ఎస్ తీశారు కదా, సినిమా బాగుంది. ఒక్కొక్కరు ఒక రకంగా చెప్తాను, మీకు ఎలా అనిపించింది? సినిమా బాగుంది. క్లైమాక్స్ ఒకటి కొద్దిగా మార్కెట్ సరిపోవు. ఆ టాక్సిక్ బదులు సైకో అంటే సినిమా బాగుంటుంది. టాక్సిక్ తర్వాత సైకో అనే సినిమా టైటిల్ పెట్టి ఇంకా బాగుండు. సినిమా చాలా బాగుంది. లాస్ట్ లో క్లైమాక్స్ కూడా బాగలేదు. అది యాక్షన్ సీన్స్ అంతా వైలెన్స్ చాలా చూపించారు కదా, అలాగే ఉందా మొత్తం? వైలెన్స్ వైలెన్స్ బాగుంది. ఫైట్స్ బాగుంది. ఎవరితో చూడొచ్చు అంటారు సినిమా? ఫ్యామిలీతో కొద్దిగా ఫ్యామిలీ అంతా ఏం లేదు, అండ్ వల్గర్ సీన్స్ ఏం లేవు, కానీ కొద్దిగా రొమాన్స్ అనేది ఉంది. సినిమా ఓవరాల్ గా ఓవరాల్ బాగుంది. సినిమా చూడొచ్చు.